యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలపద్మ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు నెలవారీ జిల్లా రివ్యూ మీటింగ్ జరుగుతుందని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించబడిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి మౌనిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలపద్మ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు నెలవారీ జిల్లా రివ్యూ మీటింగ్ జరుగుతుందని జిల్లాకు ఇన్ఛార్జీలుగా నియమించబడిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి మౌనిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మిస్డ్ కాల్ అభియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరాలపై సంతకం చేసి నరేంద్ర మోడీకి సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నారీ శక్తి ఆది నిలయం మహిళా ఆరక్షణం బిల్ ఆజ్ కరో అభి కరో చాలు కరో నినాదంతో పోస్ట్ కార్డు మిస్డ్ కాల్ పంపించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు చేరవేయాలని, బీజేపీ బీఆర్ఎస్ అరాచకాలను తిప్పికొట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేస్తూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని, మహిళా అభివృద్ధికి మహిళా బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు నామినేటెడ్ పదవులు, పీసీసీ డీసీసీ కార్యవర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి, రాష్ట్ర సెక్రటరీ మౌనిక, పి పావని, జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల కవిత, పరంజ్యోతి, బ్లాక్ మండల్ అధ్యక్షులు దీప, సిద్ధి లక్ష్మి, సంగీత, మాధవి, పట్టణ అధ్యక్షురాలు కవిత, దుడల అనిత, మండల కమిటీ మెంబర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిమిషం వస్తుంది. మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగు ఈ ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవన్లో నిర్వహించడం జరిగింది. దీనికి మా జిల్లా ఇన్ఛార్జీలు కృష్ణవేణి గారు, అదేవిధంగా మౌనిక గారు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణక గారి ఆదేశాల మేరకు ప్రతి నెల అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా 1 నుంచి 10వ తారీఖు వరకు ఈ రివ్యూ మీటింగు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మహిళా కాంగ్రెస్ బలోపేతానికి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఈరోజు మేము కమిటీలు కూడా వేయడం కూడా జరిగింది. జిల్లా కమిటీ, మండల కమిటీ, బ్లాక్ కమిటీ, బూత్ కమిటీ, గ్రామ శాఖలు ఇలాంటి కమిటీలన్నీ వేసి అందరి మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో మన రేవంత్ అన్న గారు ఎట్లా పిలిపించిండ్రో అదేవిధంగా మేము మహిళా కాంగ్రెస్ కూడా స్ట్రెంథన్ కోసం మహిళలను కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మహిళలను ఈరోజు అన్ని అట్లలో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తూ పోస్టులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్లో రేపు 20వ తారీఖు జరగబోయే పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాల ద్వారా మేము ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి అందరం ప్రతి ఒక్కరూ 33% బిల్లును వెంటనే అమలు చేయాలి. మహిళా బిల్లు ఆరక్షణ బిల్లు ఆజ్కారో అరబీకారో అనే నినాదంతో పోస్ట్ కార్డులు నరేంద్ర మోడీకి పంపడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మిస్డ్ కాల్ నంబర్ ద్వారా మేము మిస్డ్ కాల్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఫోన్ నంబర్కు 9133400200కు మేము మిస్డ్ కాల్ ఇవ్వడం అందరు ఫోన్ల ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళలు ముందుకొస్తేనే ఈ దేశం కూడా బాగుపడుతుంది. మహిళలు ఆకాశంలో సగభాగం మహిళలు కాబట్టి మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్లో ఉన్న మా ఐలన్న గారు కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను అన్ని రంగాల్లో ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈరోజు మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తూ మహిళలకు క్యాంటీన్లు కానీ, తర్వాత పెట్రోల్ బంకులు కానీ ఈరోజు బస్సు ఓనర్లను కూడా చేసింది. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది. మహిళలకు
ప్రతి విషయంలో మహిళలకు ఈరోజు సంఘాల నుంచి వేలు లక్షల తీసుకొని లోన్లు తీసుకొని వాళ్ళు మరి కరెక్ట్ టైం కడుతున్నారు కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ప్రతిదీ మనం అయితే సంక్షేమ పథకాలు అన్నీ ఒప్పుకున్నామో అవన్నీ మేము ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోవడం కూడా జరుగుతుందని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళా కాంగ్రెస్ పెద్దపీట వేస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాలలో కమిటీలు వేసుకొని ఈ విధంగా మనం 33% రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం అందరము ఒక్కుమ్మడిగా ఉండి అందరం ఒకటే నినాదంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం.